అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ రెడ్డికి అతిపెద్ద తలనొప్పి అవినాష్ రెడ్డేనని చెప్పాలి. దగ్గరి బంధువులంతా రాజకీయంగా బలపడాలని జగన్ రెడ్డి భావించి కజిన్ బ్రదర్ కు కడప ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. పార్టీలో ఎక్కడలేని అధికారాలిచ్చారు. జగన్ అంటే అవినాష్ రెడ్డి అని ఇద్దరు ఒకటేనని కడప జనం చెప్పుకునేవారు. కట్ చేసి చూస్తే బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ అడ్డంగా బుక్ అయ్యారు. కేసు విషయంలో అవినాష్ చెప్పినన్ని అబద్ధాలు ఎవ్వరూ చెప్పి ఉండకపోవచ్చు. ఎటకేలకు సిబిఐ ఆయన్ను అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చింది. వైసీపీ ప్రతిష్టకు భంగం కలిగించిన అనేక అంశాల్లో వివేకానందరెడ్డి హత్య కూడా ఒకటని చెప్పక తప్పదు. వివేక హత్య కేసులో ఎక్కువ విమర్శలు జగన్ పై వినిపించిన మూల పురుషుడు మాత్రం అవినాష్ రెడ్డేనని చెప్పాలి. సోదరీమణులు షర్మిల, సునీత కొంతకాలం క్రితమే జగన్ కు దూరం కావటానికి అవినాష్ రెడ్డే కారణమని చెప్పక తప్పదు. ఇంత జరుగుతున్న జగన్ మాత్రం అవినాష్ రెడ్డిని దూరం పెట్టలేదు. ఇంకా ఎక్కువ బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ కు జగన్ తాజాగా 2 బాధ్యతలు అప్పగించారు. రెండిటిలోనూ ఆయన ఫెయిల్ అయ్యారనే చెప్పాల్సి వస్తోంది. చెప్పక తప్పదు. ఇంత రెడ్డిని దూరం పెట్టలేదు. ఇంకా ఎన్నో అప్పగించారు. ఇప్పుడు బాధ్యతలు అప్పగించారు. రెండిటిలోనూ ఆయన ఫెయిల్ అయ్యారనే చెప్పాల్సి వస్తోంది. చెప్పక తప్పదు. ఇంకా ఎక్కువ బాధ్యతలు అప్పగించారు. రెండిటిలోనూ ఆయన ఫెయిల్ అయ్యారనే చెప్పాల్సి వస్తోంది. చెప్పక తప్పదు. ఇంకా ఎక్కువ Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.